లోపల ఏం లేదు డొల్లా. బైకర్ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. నాకైతే ఈ మూవీ నచ్చలేదండి, పెద్దగా అనిపించలేదు. చాలా బోరింగ్ గా ఉంది. రేసింగ్ సీన్స్ బాగున్నాయి, కానీ దాని చుట్టూ అల్లిన డ్రామా మట్టుకే అస్సలు బాలేదు. రేసింగ్ సీన్ల మీద బానే ఫోకస్ చేశారు, కానీ దాని చుట్టూ అల్లిన డ్రామా అనేది మిస్ అయ్యారు. ఒక స్పోర్ట్స్ మూవీలో డ్రామా అనేది సాలిడ్ ఉండాలి, అప్పుడే సినిమా చూస్తున్నంత సేపు ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతాం. నాకైతే ఇందులో ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ అయితే అసలు ఎమోషనల్ గానే అనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ మధ్య డ్రామా అయితే అసలు ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. నాకైతే ఎమోషనల్ ఇంపాక్ట్ అస్సలు లేదు, డ్రామా ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ప్లాట్ లైన్ ఏంటంటే, విక్కీ అని ఒక పర్సన్ చుట్టూ రన్ అవుతుంది మూవీ. విక్కీ మోటార్ బైక్ రేసింగ్ లో ఛాంపియన్ అవ్వాలనుకుంటాడు. అసలు లాస్ట్ వరకు అయ్యాడా లేదా, ఏం జరిగింది అన్నదే మూవీ ప్లాట్. రేసింగ్ సీన్ల వరకు పర్లేదు, కానీ ఎమోషనల్ టచ్ అస్సలు లేదు. ఆ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఎమోషన్ అయితే ఘోరంగా కూడా అనిపించలేదు నాకైతే. కొత్తదనం అనేది ఏం లేదు మూవీలో, బైక్ రేసింగ్ అని ఒక పాయింట్ తప్ప. స్టార్టింగ్ విక్కీ క్యారెక్టరైజేషన్ చూసి, అంటే ఆ మౌంటైన్ క్రాస్ అవ్వడం, ఆ మౌంటైన్ క్రాస్ అవుతాడు, సినిమా అక్కడి నుంచి లేస్తుంది, అప్పుడే హై ఇస్తుంది సినిమా. ఆ సీన్ అయిపోగానే అవసరం లేకుండా ఒక సాంగ్ పడుతుంది, అప్పుడే లేస్తుంది, గ్రాఫ్ లేస్తుంది అనే టైంలో ఒక సాంగ్ పడుతుంది. అదైతే మొత్తం చెడదొబ్బింది. ఆ సాంగ్ ఏంట్రా అంటే, బైక్ వెనుక సీట్ ఖాళీగా ఉంది, బయట వెదర్ ఏమో కూల్ ఉందంట. ఏం బొక్కల సాంగ్, బొక్కల ప్లేస్మెంట్ అండి బాబు. అసలు ఒక స్పోర్ట్స్ డ్రామా ఇవ్వాల్సిన కిక్కు సినిమా ఏ మాత్రం ఇవ్వలేకపోయింది. మెయిన్ గా క్యారెక్టర్ రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అసలు పెద్దగేం లేదు, ఫుల్ డమ్ ఉంది. ఇక రైటింగ్ మటుకు అస్సలు బాలేదు, బొక్కలా ఉంది. క్యారెక్టర్స్ ఎప్పుడు గానీ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా అన్ప్రెడిక్టబుల్ గా ఉండాలి, అప్పుడే సినిమా ఎంగేజింగ్ గా ఉంటది. ఇందులో అయితే ప్రతి క్యారెక్టర్ నాకు మటుకు డమ్ గానే అనిపించింది. అసలు ఒక స్పోర్ట్స్ డ్రామా, దాంట్లోనూ బైక్ రేసింగ్ అంటే సాలిడ్ రైటింగ్ ఉండాలి, ఎమోషనల్ గా పీల్చి పిప్పి చేయాలి, గానీ అసలు ఏం లేదు ఇందులో. క్లైమాక్స్ లో ఫాదర్ ని అక్కడ పడ్డం బాగుంది, కానీ రిమైనింగ్ అంతేం లేదు, డొల్లా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శర్వ తన రోల్ లో ఫుల్ గా న్యాయం చేశాడు. రాజశేఖర్ గారు బానే చేశారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్ లో చాలా బాగా చేశారు. మాల్విక, బ్రహ్మాజీ అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో పర్లేదు. బీజము, సాంగ్స్ పెద్దగా ఏం లేదు, సాంగ్స్ అయితే బాలేవు. ఒక సాంగ్ ఉంటది, బైక్ వెనక సీట్ ఖాళీ ఉంది, బయట వెదర్ కూల్ ఉందని, అదొకటి తప్ప రిమైనింగ్ అంతా ఫ్లో లో అలా వెళ్ళిపోయాయి. బీజం అయితే F1 బీజం వేసేసారనిపించింది అక్కడక్కడ. సినిమాటోగ్రఫీ బాగుంది, రేసింగ్ అప్పుడు సౌండ్ ట్రాక్, ఆ సౌండ్ ఎడిటింగ్ అంతా బాగుంది. మొత్తానికి బైకర్ నాకైతే నచ్చలేదండి. ఇక మీ ఇష్టం. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్సెస్ లాంటి ఏం లేవు. సో మరిది బైకర్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.